ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేటుకుగాను దేవుడు అనుగ్రహించి ఉన్న ఈ మంచి తరుణమునకై మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ఆదికాండము 22వ అధ్యాయము. ప్రియులారా, 13వ వచనము. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తొట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు. ప్రభు, మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేయండి. మీ స్వరమును వినిపింపచేయండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ 13వ వచనాన అబ్రహాము దేవునికి బలి అర్పణ చేసినట్లుగా చూస్తున్నాం. అర్పణ అయితే చేశారు, కానీ ఆ యొక్క అర్పణ అబ్రహామును ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించుటే కాదు, ఆ అర్పణ ఇస్సాకునకు మారుగా ఓ గొర్రె కొమ్ములు చిక్కుకొనున్న ఒక పొట్టేలును వధించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహాము తన ఒక్కడైన కుమారుని, తాను ప్రేమించే ఇస్సాకును బలి అర్పణ ఇచ్చుటకు తీసుకుని వెళ్ళారు. బలిపీఠను కట్టారు, కట్టెలు పేర్చారు. ఇక ఇస్సాకును వధించుటకై సిద్ధపడిపోయారు. ప్రియరా, గడిచిన దినాన మనము విన్నాం కదా, అబ్రహాము ఆ సమయంలో కూడా చిత్తము ప్రభువా అంటూ ప్రభువు యొక్క చిత్తమును కొరకు కనిపెట్టినటువంటి వ్యక్తి అని మనం విన్నాం. పరలోకము నుండి దూత మాట్లాడుతూ, ఇదిగో ఆ కుమారుని మీద చెయ్యి వెయ్యకు అంటూ పలికారు. ఇప్పుడు 13వ వచనంలో అబ్రహాము కన్నులెత్తి చూడగా అని చూస్తున్నాం. కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. ప్రియులారా,
గుర్తు చేసుకుందాం. ఒకటి, కన్నులెత్తాడు. కన్నులెత్తి చూచినప్పుడు నిజానికి కన్నులు పైకెత్తాడు. కన్నులెత్తి చూడగా ఇప్పుడు పొట్టేలు కనిపించింది. ఆ పొట్టేలును తీసుకుని వచ్చి దహన బలిగా అర్పించాడు. ప్రియులారా, ఇదే అధ్యాయంలో మరి ఇస్సాకు తన కుమారుడు ఇద్దరు బయలుదేరి వెళుతున్నప్పుడు 8వ వచనంలో 7వ వచనంలో ఇస్సాకు అడుగుతున్నాడు. ఇస్సాకు తన తండ్రిని అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడు అంటే, అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏమని సమాధానం ఇచ్చాడు? 8వ వచనంలో, కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకోను. విశ్వాసంతో మాట్లాడాడని గడిచిన దినాల్లో విన్నాం. తను ఏదైతే పలికాడో కొన్ని గంటలలో, కొంత సమయానికే అది కన్నులారా చూచాడు. దేవుడే చూచుకుంటారు అని చెప్పారు అబ్రహాం. అలాగే ఆ కొమ్ములు తగిలి ఉన్న గొర్రె పొట్టేలు వారికి కనబడింది. గమనించాలి, ఆయన మాటలలో ఏదైతే పలికారో ఆ ప్రకారమే తన కన్నులు చూడగలిగాయి, తన చేతులు చేయగలిగాయి. తను అన్నట్లుగా ఆ పని చేసి తిరిగి వచ్చారు. ప్రియులరా, ఈరోజు దేవుని పిల్లగా నా జీవితంలో, నీ జీవితంలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనం నడిపించబడుతున్న ఆ విధానాన్ని బట్టి ఎన్నిసార్లు మనం ప్రతికూలంగా మాట్లాడుంటాం. అంటే ఎలా అంటే, మీకు అర్థమవడం చెప్తున్నాను. ఓ తల్లి ఉన్నారు. ఆ తల్లికి 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే వారలుడు కాస్త దేవునికి దూరంగా ఉంటాడు. ఆ తల్లి బాగా భక్తిపరురాలు. ఎంత భక్తిపరురాలంటే గాలి తుఫానుకు ముందు బాప్తిసం పొందిన బ్యాచ్ అన్నమాట. ఏదన్నా సందర్భంలో మాట్లాడవలసి వస్తే అంటారు, ఎవరైనా మారతాడు కానీ మా అల్లుడు మాత్రం మారడండే బాబు, మారడో, కఠిన హృదయం అంటది. మీకు అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. నాకు వారి కుటుంబాలు దగ్గరగా ఒక 10-12 సంవత్సరాలుగా పరిచయం. విషయం ఏంటంటే, ఆ ఊరిలో, ఆ ప్రక్క ఊరిలో ఆయన కంటే త్రాగుబోతులు మారారు కానీ ఈయన మాత్రం మారలా. ఆయన కంటే ఎక్కువగా తాగిన వాళ్ళు, ఆయన కంటే ఎక్కువగా భార్యను వేధించిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మారిపోతున్నారు. ఈయన మాత్రం మారట్లా. ఎందుకని? రక్షించబడిన ఈ తల్లి రక్షణ పొందని వాని విషయంలో మారడంటే మారడు అంటే, తన నోరు ఏది పలికిందో తన కన్నులు అవి చూస్తున్నాయి. నా మాట అర్థమైనది కదా? ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా కొన్నిసార్లు అలవాటులో పొరపాటు అన్నట్లుగా ఉన్న పరిస్థితులను బట్టి మాట్లాడేస్తున్నాం. మనసులో ఉన్న బాధను, చూచుచున్న విధానాన్ని బట్టి. ఆత్మీయులారా, అబ్రహాము కన్నులెత్తాడు కదా, కన్నులెత్తి చూచినప్పుడు పొట్టేలును చూడగలిగాడు. మోషే ఇటు అటు చూచాడు, ఎవ్వరూ కనపడలా. నా దేవుని పిల్లరా, ఒక అద్భుతం చూడాలంటే మన కన్నులు దేవుని వైపే చూడాలి. యేసయ్య రొట్టెలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తాడు. ఆ తర్వాత అద్భుతం జరిగింది.
ఈరోజు దేవుని పిల్లలుగా మనం విశ్వాసంతో ఏది పలుకుతామో ఆ పలికినది జరగాలంటే కన్నులు లోకం వైపు కాదు, కన్నులు మనుష్యుల వైపు కాదు, కన్నులు పరిస్థితుల వైపు కాదు, ప్రభు వైపునకు మనం చూడాలి. ఓ చిన్న మాట. ఓ రాజు యుద్ధానికి వెళ్ళాడు. సైన్యం ప్రతిసారి ఓడిపోయి వెనక్కి వస్తున్నారట. అప్పుడు రాజు ఎందుకు వీరు ఎలా ఓడిపోతున్నారు బలవంతులు సైతం అని తలంచి ఏంటి దీనికి కారణమని ఆలోచించగా ఒకటి విషయం అర్థమైంది. ఏంటి ఆ విషయం అంటే, వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద వంతెన ఒకటి దాటి వెళుతున్నారంట. అవతలి శత్రువు ఎప్పుడైతే భీకరంగా పోరాడుతున్నాడో ఈ రాజు సైనికులు వెనుదిరిగి వచ్చేస్తున్నారు. అయితే ఈ పరిష్కారం ఏం తీసుకున్నాడంటే, వంతెన ఉన్నది కనుక వీళ్ళు పరిగెత్తి వచ్చేస్తున్నారు, ఈసారి వంతెన పేల్చేద్దామని చెప్పి సైన్యం అంతా అవతలికి వెళ్ళిన తర్వాత ఈయన మంత్రి గారి చేత బ్రిడ్జిని కూలగొట్టించేశారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన సైనికులకు అర్థమైంది, గెలిస్తే ఈ రాజును శత్రు రాజుని గెలవాల, ఒకవేళ ఓడితే ఇలా వెళ్ళి వంతెన లేదు గనక ఈ నది కాలువలో పడి చనిపోవాలా, లేదా ఈ శత్రువు చేతిలో చనిపోవాలా. ఇప్పుడు అలా కాదు, ఇక నేరుగా యుద్ధం ఆడితే విజయాన్ని పొందుతామని చెప్పి ఇక వెనక్కి తిరిగి చూచే పని లేదు. ఇక వాళ్ళకి పోరాడి యుద్ధం చేసి గెలిచారట. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నీ కన్నులు నా కన్నులు అబ్రహాము కన్నుల వలె పైకెత్తి చూచే అనుభవాలుంటే అద్భుతాలు చూడగలుగుతాం, ఆశ్చర్యకార్యాలు దేవుని ద్వారా పొందగలుగుతాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని, దేవుని కొరకు బలమైన కార్యాలు తలపెట్టండి, దేవుని యొద్ద నుండి బలమైన కార్యాలు పొందుకునుడని విలియం కేరీ గారు చెప్పినట్లు ప్రభు వైపునకు చూచి ప్రభువు ద్వారా కార్యములు పొందుకొందుము గాక. తండ్రి మీకు స్తోత్రం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు దయచేయండి. రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. దీవెన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. యేసు నామమున ఆమేన్.